హలో పీపుల్, ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మా నాన్న కంపెనీలో ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట ప్రతి ఎంప్లాయ్తో. సో ఇది నా అవుట్ఫిట్, ఇలా రెడీ అయ్యాను. బాగున్నానా? సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము. వచ్చేటప్పుడు ఒక రీల్ చేద్దామని చెప్పేసి అనుకునే లోపే అని చెప్పి ఈ డాగీ ఎంట్రీ వచ్చింది. నాకు ముందే కుక్కలు అంటే చాలా భయం. వీడెవరో అనుకుంటున్నారా? వీడు మా అక్క వాళ్ళ కొడుకు. వీడి అల్లరి అయితే చాలా ఉంటుంది. సో ఇంకా బస్సు వచ్చింది, బస్సు ఎక్కాం. తర్వాత కాంప్లిమెంటరీకి బిస్కెట్ ఇంకా వాటర్ ఇచ్చారు. సో చలో అనుకుంటూ ఓవరాల్గా యాక్చువల్ మా ఫ్యామిలీ అందరం స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఫైనల్గా దిగిపోయాము. ప్రతి ఇయర్లీ ఇలానే ఈవెంట్ చేస్తారు మా డాడీ వాళ్ళ కంపెనీలో. సో మా డాడీ వాళ్ళ కంపెనీ వచ్చేసి ఐటీఎన్. సీరియస్లీ ప్రతి దాంట్లో బాగా ఉంటుంది. చూసే కదా ఎంత బాగుందో. నేనైతే చాలా ఎగ్జైట్ అవుతాను, ప్రతిసారి ఎగ్జైట్ అవుతాను అనమాట. ఒక సైడ్ స్టాల్స్ కూడా అనమాట, లైక్ మెహందీ కానివ్వండి, నెయిల్ పెయింట్, ఆర్ట్ అదంతా చేస్తారు. అండ్ ఎంట్రీ అయిపోయినాం. అక్కడ ఏంటి అంటే ఎవరు లేరు. యాక్చువల్లీ నాకు తెలిసి మేమే ఫస్ట్ వచ్చామనుకుంటా. సో సింగర్స్ వాళ్ళతో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అండ్ యాంకర్ని కూడా వాళ్ళు అసైన్ చేశారు. యాంకర్ కూడా వచ్చారు, బాగానే చేశారు. సో ఫైనల్గా ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక సాంగ్తో మనకి స్టార్ట్ చేశారు ఈవెంట్, వినాయకుని సాంగ్. తర్వాత కంపెనీకి రిలేటెడ్గా ఉన్న ఏవీస్ని తీసి ఇలా షో చూపించారంటే ఎలా ఉంటుంది ఏంటి అని. ఆఫ్టర్ దట్ కొంచెం సేపు అయిన తర్వాత కోకోనట్ మిల్క్, పపాయ జ్యూస్ అండ్ వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చారు. నేనైతే 3 గట్టిగా లాగించేసాను. అయినా స్టమక్లో ఫుల్ అవ్వలేదు, స్పేస్ ఉంది. సో స్నాక్స్ ఇచ్చారు, సమోసా, చికెన్ 65 అండ్ వెజ్ రోల్. అండ్ ఈ చిన్నారులు చాలా క్యూట్గా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ప్రతి ఒక్కరు అరవడమే. ఈ కిడ్స్ మాత్రం ఇరగ తీశారు. ఈ ఈవెంట్లో బాగా నచ్చిందంట వీళ్ళ పర్ఫార్మెన్సే. అండ్ మెజిషియన్, మీకు తెలిసిందే కదా, ఎన్నిసార్లు చూసిన బోర్. అండ్ ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు అయితే ముద్దుగా అసలు చాలా బాగా చేశారు. నేను కూడా రీసెంట్ బాగుంది అనిపించింది. ఆఫ్టర్ దట్ ఇంకా డిన్నర్ స్టార్ట్ అయ్యింది. ఇది వెజ్ సైడ్ ఎవ్వరు దేకలేదు, అంత నాన్ వెజ్జే. యాక్చువల్గా నేను చాలా క్లిప్స్ మిస్ చేశాను. అండ్ ఫైనల్గా డెజర్ట్ దగ్గరికి వచ్చాను, ఐస్ క్రీమ్. అక్కడ గుంపు ఉన్నారు డెజర్ట్స్ దగ్గర. నేనైతే అసలు ఎలా తీయాలా ఏంటో కొంచెం మొహమాటం అనిపించింది వీడియోస్ తీస్తున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం కదా. సో అట్లా అని చెప్పి ఇదంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అక్కడ అంత స్పేస్ ఉందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను నేను. ఇంక ఇక్కడ నా వల్ల కాక ఇంకా అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ యాక్చువల్లీ స్టాల్స్ అన్నీ మిస్ అయిపోయాం, మెహందీ అండ్ నెయిల్ పెయింట్ ఇదంతా. నిజంగా అక్కడ కొంచెంసేపు కూర్చున్న టైంలో ఈ అంబియన్స్ చూసాను, ఎంత బాగా చేశారు కదా. నిజంగా ఈ కన్వెన్షన్ హాల్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ ఫైనల్గా వదిలేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ మా అమ్మ ఫ్లవర్స్ తీసుకుంది. సో ఇక్కడ చాలా మందికి బస్సెస్ అరేంజ్ అవ్వలేవు, అంటే సెట్ అవ్వలేదు. ఎలా వచ్చారో వెళ్ళడానికి కొంచెం కష్టమైంది, చాలా మంది ఉండిపోయారు. సో కంపెనీ వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఒక 2 బస్సెస్ని అరేంజ్ చేస్తామని చెప్పేసి ఉన్నారు. చాలా మంది వెయిట్ చేశారు పాపం. మాకైతే మా బస్ అంటూ మాకు సపరేట్గా ఉంది, ఒక నంబర్ బస్ ఉంటుంది. ఆ నంబర్ బస్సెస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. చాలా మంది పాపం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. సో అలా వెళ్తున్నప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట విండో సీట్ టైంలో, అంటే అది కూడా నైట్, ఆ ఫుల్ మూన్, ఆ గాలి, విండో సీట్ అంటే చాలా ఇష్టం. అలా వైబ్ అవ్వుకుంటూ ఇంకా వచ్చేసాను. మా పోచంపల్లి వచ్చేసింది అనమాట. ఇక చాలా టైర్డ్ అయిపోయాను కదా. ఇంకా అయిపోయింది, దిగేసాం, వెళ్ళిపోయాం. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం.